దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. అబ్బాయిని అమ్మాయిగా మార్చడం ఎలా? ఈ ప్రశ్న వింటేనే నవ్వు వస్తుంది, వింతగా అనిపిస్తుంది. ఈ ప్రశ్న ఎవరు అడుగుతారు? అసలు ఇది జరుగుతుందా? ఏ దేశంలోనైనా ఇది పాసిబులేనా అనే డౌట్స్ రాకమానవు. కానీ పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో ఇటువంటి పోకడలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలుగా మారాలంటున్నారు, కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలుగా మారాలంటున్నారు. మరి ఈ వింత పోకడలకి, అటువంటి డిజైర్కి కారణాలు ఏంటి? జనరల్గా ఒక వ్యక్తి అబ్బాయి అమ్మాయిని ఎప్పుడు తెలుస్తుంది అంటే, పుట్టినటువంటి బిడ్డ అబ్బాయి అయితే అతని లోపల జననాంగ వ్యవస్థ చూసి డిసైడ్ చేస్తున్నారు. టెస్టిస్ ఉంది, పీనల్ ఆర్గన్ ఉందంటే అబ్బాయిగా డిక్లేర్ చేస్తున్నారు. మీకు అబ్బాయి పుట్టారని బయట వాళ్ళకి డిక్లేర్ చేస్తారు. అలా కాకపోతే అమ్మాయి అంటారు. ఆ తర్వాత ఎదుగున్న క్రమంలో ఆ బిడ్డలకు కూడా 18 నెలలకలా తెలుస్తుందండి. తల్లిదండ్రులు చెప్తుంటారు, నువ్వు అమ్మాయివి లేదా నువ్వు అబ్బాయివి. అలా వాళ్ళ పేర్లు పిలవటం కానీ అవి వాళ్ళకి ఐడియా వస్తుంటుంది. సో దాన్ని ఫీనోటైపిక్ సెక్స్ అంటారు. ఫీనోటైప్ అంటే బాహ్య ప్రపంచానికి మనం ఏంటి, మన అబ్బాయా అమ్మాయా. అలా పెరిగిన తర్వాత కొంతకాలానికి 20 సంవత్సరాలకో అబ్బాయిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నేను అబ్బాయిగా ఉండదలుచుకోలేదు, నేను అమ్మాయిగా మారాలి అని కోరుకున్నాడు అనుకోండి. ఒక్కసారి షాక్ తింటారండి. అతని కుటుంబం షాక్ తినొచ్చు, అతని ఇతర రిలేటివ్స్ అందరూ కూడా ఒక్కసారి అవాక్ అవుతారు. ఇదేంటి, ఈ వ్యక్తికి పిచ్చి పట్టిందా, మానసిక సంతృప్తి కోల్పోయాడా, అతనికి షైజోఫ్రీనియా వచ్చిందా, లేక తలకేమో దెబ్బ తగిలిందా, దాని పర్యవసానంగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడా అని పరికించి చూస్తారు. ఏదేమైనా సరే కొంతకాలానికి అతను పర్సిస్ట్ చేస్తూ నాకు ఇదే కావాలి, నా నుంచి ఈ మగతనాన్ని వదిలించండి మహాప్రభు, నేను స్త్రీలాగా మారాలి, స్త్రీలాగా మెలగాలి, నేను స్త్రీగా ఉంటూ ఒక పురుషునితో సంబంధాలు ఏర్పరచుకోగలగాలి అనేటువంటి తీవ్రమైనటువంటి మానసిక పరిస్థితికి వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి, అలాంటి ప్రక్రియ సాధ్యమైనా ఇప్పుడు చూద్దాం. జనరల్గా అమ్మాయిలకి అబ్బాయిలంటే ఆకర్షణ ఉంటుంది, అబ్బాయిలకు కూడా అమ్మాయిలంటే ఆకర్షణ ఉంటుంది, ఉండాలి కూడా. దానికి కారణం ఏంటి అంటే హార్మోన్ల యొక్క సంరంభం. యవ్వన ప్రాంగణంలో అడుగిడినటువంటి ఈ అబ్బాయికైనా లేక అమ్మాయికైనా వారి రెస్పెక్టివ్ హార్మోన్స్ విడుదలవుతాయి. దాని ప్రభావం వల్ల వారికి ఆ కోరికలు కలుగుతాయి, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వస్తాయి. కానీ వాటికి విరుద్ధంగా అతని ఆలోచన శక్తి వచ్చిందనుకోండి, అప్పుడే ప్రాబ్లం. అంటే మన బాడీకి మన మైండ్కి సెట్ కావట్లేదు, ఆపోజిట్ సెక్స్ కావాలని మైండ్ కోరుకుంటుంది, కానీ అతను మాత్రం అబ్బాయిగా ఉన్నాడు. దీంట్లో మైల్డ్ వెరైటీస్ ఉన్నాయి. అదేంటంటే ఒక పురుషుడు తనకు ఇష్టమైన స్త్రీ యొక్క షూస్ ముట్టుకొని, ఆమె సాక్స్ ముట్టుకొని, ఆ పెన్ను ముట్టుకొని, ఆమె ఎరేజర్ ముట్టుకొని, ఆమె వాడే స్టేప్లర్ ముట్టుకొని, లేక ఆమె వాడేటువంటి ఆమె జడబిళ్ళ ముట్టుకొని, లేక ఆమె వదిలేస్తే కింద పడినటువంటి ఆ వెంట్రుకలు ముట్టుకొని కూడా సంతోషపడవచ్చు. దాన్నే ఫెటిచిజం అంటారు. ఇది ఒక మైనర్ సైకలాజికల్ సమస్య. దీనివల్ల పెద్దగా నష్టమేం లేదండి ఎవరికి. కొంతమంది అబ్బాయిలుగా ఉన్నవాళ్ళు స్త్రీలపైన అమితమైనటువంటి అట్రాక్షన్తో వాళ్ళు తలపేసేసుకొని స్త్రీల దుస్తులు ధరించి అబ్బాయే అమ్మాయిగా డ్రెస్అప్ అయ్యి అద్దంలో చూసుకుని చిన్న డ్యాన్స్ వేసుకొని స్టెప్లు వేసుకొని ఒక గంట సేపు సంతోషపడి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మగాడుగా బయటకు వస్తారు. అంటే అతనికి దాన్ని ట్రాన్స్వెస్టిజం అంటారు. అంటే అబ్బాయిలు అమ్మాయి యొక్క డ్రెస్ వేసుకోవడం. దీనివల్ల కూడా పెద్ద నష్టం లేదండి. ఎవరికి తెలియకపోతే అతను కూడా సంతోషపడుతున్నాడు, బయటకు మాత్రం పురుషుడిగా ఉంటున్నాడు. కానీ ఇందులో ఫైనల్ స్టేజ్ ఏంటి అంటే, నేను బయట అబ్బాయి ఉన్నాను, అసలు బయట కూడా అమ్మాయిగానే ఉండాలి, అమ్మాయిలు ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారో నేను చేయగలగాలి అని చెప్పినప్పుడు ఆ కుటుంబం అందరినీ తీసుకురమ్మని చెప్తాం. వాళ్ళందరినీ అతను కన్విన్స్ చేసుకోవాలి. వీళ్ళందరూ ఒప్పుకున్నారనుకోండి, మేము కూడా చెప్పి చూసామండి కుదరలేదు అంటే పురుషుడిని స్త్రీగా మార్చడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. దాంట్లో 4 స్టెప్పులు ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్పు 6 నెలలు మినిమం గ్యాప్తో అవుతుంది. అంటే ఒక 2 సంవత్సరాల్లో పురుషుడిని స్త్రీగా మార్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదంతా చేసే ముందు దానికి చాలా స్ట్రిక్ట్ లీగల్ పర్మిషన్స్ కావాలి. అంటే కోర్టు పర్మిషన్ కావాలండి. ఎందుకంటే ఈ ఫ్యామిలీ మొత్తాన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. కోర్టు వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు, ఇతని మెంటల్ స్టేటస్ ఏంటి, ఇతను ఫ్లక్చువేటింగ్ సైకాలజీ ఉందా, లేకపోతే కొంతమంది బైపోలర్ డిజార్డర్ అంటారు. ఒక 3 నెలలు హ్యాపీగా ఉంటారు, కేరింతలు కొడుతుంటారు, 3 నెలల కాలం డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్ సమయంలో ఇతను అడిగాడా, లేక ఇతని ఓవరాల్ బిహేవియర్ ఎలా ఉంది. కాబట్టి అనేక మంది స్పెషలిస్టులు వాళ్ళు దే హ్యావ్ టు గివ్ ద స్టేట్మెంట్ దట్ ఇతను ఇలా ఉన్నాడు. బిహేవియరల్ సైన్స్ వాళ్ళు కానీ, సైకాలజిస్టులు కానీ, సైకియాట్రిస్టులు కానీ, ఎండోక్రైనాలజిస్టులు కానీ, మాలాంటి ఆండ్రాలజీ సర్జన్స్, సూపర్ స్పెషాలిటీస్ కానీ, లేక గైనకాలజిస్టులు కానీ, వీళ్ళందరూ కలిసి చెప్పేది ఏంటి అంటే, ఇతను నార్మల్ మెంటల్ స్టేటస్లో ఉన్నాడు, కానీ తప్పనిసరిగా తను స్త్రీగా మారాలని కోరుకుంటున్నాడు. కుటుంబం కూడా ఒప్పుకుంది, ఇతనిలో ఎటువంటి ఫిజికల్ కానీ సైకలాజికల్ సమస్యలు లేవు అని చెప్తే కోర్టు వారు దాన్ని నమ్మితే వారు దాన్ని పర్మిషన్ ఇస్తారు. ఈ సందర్భంలో ఎప్పుడైనా సరే నాకు నచ్చలేదండి, నేను పురుషుడిగా నుంచి స్త్రీగా మారాలనుకున్నా 2 స్టెప్స్ అయిపోయి ఇంకా 3వ స్టెప్కి నేను వెళ్ళను, నన్ను పురుషుడిగా చేయండి అని వెనక్కి తిరిగి రావాలంటే కుదరదు. ఎందుకంటే జరిగే ప్రతి స్టెప్ ఇర్రివర్సిబుల్ స్టెప్. ఎందుకంటే కొన్ని అవయవాలు తీసేస్తున్నాం మనం, తీసేసినందువల్ల మళ్ళీ పెట్టడం అనేది కుదరదు. కాబట్టి ఇవన్నీ చెప్పిన తర్వాత దాని లీగల్ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత దీనికి పర్మిషన్ వస్తుంది. అమెరికాలో చదువుకున్నప్పుడు ఒక 5 మంది నాకు గుర్తున్నారండి. వీళ్ళలో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పురుషులకు స్త్రీ హార్మోన్స్ ఇస్తారు. స్త్రీ హార్మోన్స్ ఇచ్చినప్పుడు అతనిలో ఉన్న మొగతనం తగ్గుతుంది.
స్త్రీల పట్ల ఆకర్షణ తగ్గుతుంది, స్లోగా లేడీస్ ఫీచర్స్ రావచ్చు. అంటే అతని ఫేస్ మీద ఉండే హెయిర్, ముస్టాచ్ కానీ బేడ్ కానీ మెల్లగా తగ్గిపోతాయి. కొంత బ్రెస్ట్ డెవలప్మెంట్ కూడా కావచ్చు. ఈ హార్మోన్స్ తట్టుకునే శక్తి అందులో ఉండాలో చూస్తారు. ఎందుకంటే మగ హార్మోన్స్ని మనం న్యూట్రలైజ్ చేసి స్త్రీ హార్మోన్స్ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఒక 6 నెలల తర్వాత గమనిస్తారండి సైకలాజికల్ బాగున్నాడా లేక ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడా అని. ఒకవేళ తట్టుకున్నట్టయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అదేంటి అంటే మగతనానికి సంబంధించిన చిహ్నాలను తొలగించడం. అతనికి ఉండే 2 టెస్టిస్ వృషణాలు ఏవైతే మగ హార్మోన్ తయారు చేస్తున్నా వాటిని తొలగిస్తాం. అదేవిధంగా పీనల్ ఆర్గన్ కూడా తొలగిస్తాం. ఎందుకంటే ఆ 2 ఉంటే అతను పురుషుడుగానే చలామణి అవుతాడు, ఎవరు కూడా ఆయన స్త్రీగా గుర్తించరు. కాబట్టి అతని మగతనానికి సంబంధించినటువంటి ఆ సంకేతాలను మనం సర్జరీ ద్వారా తొలగిస్తాం. తీసేసినా దాన్ని దాచిపెట్టుకోవడం ఉండదని, మళ్ళీ కలపడానికి ఎప్పుడైనా అనేది ఉండదు. దాన్ని తీసి డస్ట్బిన్లో వేస్తారు. మళ్ళీ రీకనెక్షన్ అనేది కుదరదు. ఈ విషయం అతను కూడా చెప్పే చేస్తాం. ఆ తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి అంటే అతనికి కావాల్సినటువంటి ఒక ఆర్టిఫిషియల్ వెజైనా అయితే స్త్రీలకు ఏదో ఉందో కూర్చునే భాగంలో చిన్న ఒక టన్నెల్ తయారు చేస్తాం. ఒక రంధ్రం పెట్టి దానిలో టన్నెల్ తయారు చేస్తాం. ఆ టన్నెల్ 11 సెంటీమీటర్ల వరకు స్త్రీలకు ఎంత ఉండదో ఆ విధంగా అతని హైట్ వెయిట్ రేషన్ బట్టి తయారు చేస్తున్నాం. తయారు చేసింది ఎక్కడి తయారు చేస్తారు ఆ టన్నెల్ అంటే తొడ భాగంలో ఉండేటువంటి టెన్సర్ ఫేషియల్ లేటా అనే ఒక పొడవైనటువంటి మయోక్యుటెన్స్ ఫ్లాప్, చర్మము, దాని కింద కండరాలు, దాని మీద నోటి పొరలు అన్నీ కలిపి ఒక రౌండ్ ఉండలాగా చుడతాం. అంటే ఎలాగైతే చికెన్ రోల్ ఉంటుందో మటన్ రోల్ ఉంటుందో అలాగా రోల్ చేసి కరెక్ట్గా పెరినియం భాగం కూర్చునే భాగంలో ఒక టన్నెల్ తయారు చేసి దానికి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత అది జారి పడిపోకుండా ఉండడానికి దాన్ని మనకు సేక్రం అంటే తుంటి మీద ఉండేటువంటి ఆ ఎముకకి యాంకరింగ్ చేస్తాం. దాన్నే సేక్రో కాల్పోపెక్సీ అంటారు. అది ఫిక్స్ చేసిన తర్వాత దానికి లైనింగ్ ఇవ్వాలి. ఇన్నర్ లైనింగ్ ఇవ్వడానికి అవసరమైనటువంటి పొరలు మన శరీరంలోంచి ఆ అబ్బాయి యొక్క శరీరంలో తీసుకుంటాం. దానిలో ఒకటి నోట్లో ఉండేటువంటి బక్కల్ మ్యూకోజా. మన నోట్లో ఉండే ఆ పొర పింక్గా ఉంటుంది, చాలా సప్పుల్గా ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది. దాన్ని మనం తయారు చేసిన టనల్కి లోపల లైనింగ్గా అద్దుతాం. ఆ తర్వాత ఏమైనా కొంతమందికి తక్కువ పడుతుందండి, దానికి స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా చేస్తాం. ఉదాహరణకు లెఫ్ట్ థైలోంచి అతని టనల్ తయారు చేసేటువంటి మయోక్యుటెన్స్ ఫ్లాప్ తీసుకున్నాం అనుకోండి, రైట్ థైలోంచి స్కిన్ తీసుకోవచ్చు, వీపు భాగంలో తీసుకోవచ్చు, అప్పర్ ఆర్మ్లో తీసుకోవచ్చు. తీసుకుని లైనింగ్గా ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసినాక 3 months వరకు స్టెబిలైజ్ అవుతుంది. అది మూసుకొని పోకుండా ఉండడానికి అవసరమైన సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి. వాటిని మెల్లగా అతనే సొంతగా డైలేట్ చేసుకుంటూ ఉండాలి. రోజువారీగా 5-10 నిమిషాలు పొద్దున సాయంత్రం అలా డైలేట్ చేసుకుంటే అది స్టెబిలైజ్ అవుతుంది. ఈ తర్వాత అతను వేరే ప్రదేశానికి వెళ్తాడండి. జనరల్గా ఎక్కడైతే పురుషుడుగా మెలిగాడో ఆ సిటీని కానీ, ఆ ప్రదేశాన్ని కానీ, ఆ ఉద్యోగాన్ని కానీ, ఆ ఫ్రెండ్స్ని కానీ, ఆ సమాజాన్ని వదిలేసి వేరే చోటుకి వెళ్తాడు. డిస్టెంట్ ప్లేస్ అంటే సౌత్ ఇండియాలో ఉన్నవాడైతే నార్త్ ఇండియాకి వెళ్ళిపోతాడు, ఇండియాలో ఉన్నవాడు వీలైతే అమెరికాకి వెళ్ళిపోతాడు. స్త్రీగా మెలగాలి, పురుషుడితో సత్సంబంధం ఏర్పరచుకోగలగాలి, అతను కోరుకున్నట్టు శృంగార సంబంధాలు కూడా ఏర్పరచుకోగలిగితే ఈ సర్జరీ సక్సెస్ అయినట్టు. అలా చేయడానికి అవకాశం ఉంది. సో ఈ సర్జరీ అయిన తర్వాత జనరల్గా వాళ్ళ పేరు మార్చేసుకుంటారండి. వాళ్ళ ఇంటలెక్చువల్ కెపాసిటీ ఏం తగ్గదు. కాబట్టి అతను ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే తర్వాత కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే ఉంటాడు. అలా ఉండి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ 2 వైపులా చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అమెరికాలో ఒక టీవీ యాంకర్ ఉన్నారండి, ఆయన పేరు చార్ల్స్ బోనో. పురుషుడిగా ఉండేవాడు. అతను ఈ సెక్స్ మార్పిడి చేయించుకున్న తర్వాత స్త్రీగా అదే టీవీలో అదే చోట యాంకరింగ్ చేస్తున్నాడు. అతను రహస్యంగా ఏం ఉంచుకోలేదని. చాలామంది రహస్యంగా ఉంచుకొని కోరుకుంటారు. మేము కూడా చెప్తాం, ఇది రహస్యంగా ఉంటేనే మీకు చక్కటి గుర్తింపు ఉంది, నువ్వు అమ్మాయిగా చలామణి అయ్యే అవకాశాలు వస్తుందని. కానీ అతను బయటకు చెప్పదలుచుకున్నాను చెప్పాడు. అతను ఒక అబ్బాయితో అంటే అతను అబ్బాయిగా ఉండి అమ్మాయిగా మారాడు. అమ్మాయిగా ఉన్నటువంటి ఆ షాస్ బోనో ఒక అబ్బాయితో సహజీవనం చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారని, ఎట్టి పట్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవని, అరమరికలు లేవని, వారు శృంగార జీవితం చక్కగా ఆస్వాదిస్తున్నారని చెప్పినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అయితే వీళ్ళలో పురుషుడు స్త్రీగా మారినాక వారి గర్భసంచి అనేది పెట్టలేము. ఎందుకంటే గర్భసంచి అనేది చాలా సంక్లిష్టమైనటువంటి ఆర్గాన్. అది గర్భం కూడా దాల్చేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ మనం పెడుతుంది కేవలం బాహ్య జననాంగ వ్యవస్థ మాత్రమే. గర్భసంచి ఎట్టి పట్ల వీళ్ళకు అమర్చలేము. కాబట్టి పురుషుని స్త్రీగా మారినటువంటి ఈ వ్యక్తికి పిల్లలు కలగరు. ఆ విషయం ముందే చెప్తాం. కాబట్టి అది తెలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ సహజంలో ఉంటే సంతోషమే, అలా ఉంటారు. కానీ పిల్లలు కావాలంటే మాత్రం వాళ్ళు వేరే విధంగా సొరగేట్ ఎవరైనా తీసుకోవాలి. ఎవరైనా స్త్రీ యొక్క గర్భసంచిన అద్దెకు తీసుకొని బిడ్డను తయారు చేసి వాళ్ళు సొంతంగా పెంచుకోవడమో లేకపోతే అడాప్ట్ చేసుకోవడం కుదురుతుంది. అయితే ఈ 2 చూసినటువంటి ఆ షాస్ బోనోని అడిగారండి, నువ్వు 30 సంవత్సరాలు పురుషుడిగా ఉండి ఎంజాయ్ చేసావు, ఒక 10 సంవత్సరాల నుంచి స్త్రీగా ఎంజాయ్ చేస్తున్నావు, ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేశారు, ఏ రోల్ నీకు నచ్చిందంటే నేను అమ్మాయిగా ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశానని చెప్పాడండి. అది చూస్తే అందరికీ ఆశ్చర్యం వేసింది. అంటే పురుషులు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు అన్నటువంటి ఒక నానుడి, ఒక భావన ఉండే సొసైటీలో. కానీ స్త్రీలుగా మారిన తర్వాత నేను ఇంకా గొప్ప అనుభూతులు చూశానని చెప్పినప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క సంతోషానికి అవధులు లేవండి. ఎందుకంటే ఈ చేసినటువంటి సర్జరీ సక్సెస్ అయింది. దాని ద్వారా అతను సంతోషంగా ఉండగలుగుతున్నాడు, స్త్రీగా గర్వంగా ఉండగలుగుతున్నాడు. స్త్రీత్వాన్ని మనం అతనికి ఆపాదించగలిగాం. సంతరించుకుంటే ఆ స్త్రీత్వంతో ఆయన సంతోషంగా జీవిస్తున్నాడు. స్త్రీత్వానికి ఇచ్చిన గౌరవం చూస్తుంటే ఎస్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ సెలెక్టెడ్ కేసెస్. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ సర్జరీస్ చేసినట్లయితే, అన్ని పర్మిషన్తో చేసినట్లయితే, ఆ కుటుంబం యొక్క అనుమతితో చేసినట్లయితే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు.
ఆ కొద్దిమంది అయినప్పటికీ కూడా ఇలాంటి సర్జరీ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని మాలాంటి సూపర్ స్పెషాలిటీ ఆండ్రాలజీ సర్జన్స్ ఇలాంటి వాటిలో ట్రైనింగ్ అయి ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రోజువారీగా కాకపోయినా అప్పుడప్పుడు 2-3 సంవత్సరాలకు ఒక కేసు ఇలా వస్తూనే ఉంటుంది. వాళ్ళందరూ కూడా చక్కగా వారి పర్మిషన్స్ కరెక్ట్ ఉంటే చేయడానికి సర్జికల్ ఎక్సర్సైజ్ చాలా పర్ఫెక్ట్ అయ్యింది. దాని అప్డేట్ కూడా అయ్యింది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి వింత విషయాలు ఏమైనా ఉంటే చేయడానికి ఛాన్స్ ఉంది. అబ్బాయిని అమ్మాయిగా మార్చడం అనేది నేను చెప్పాను, కానీ అమ్మాయిని అబ్బాయిగా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి మరొక ఎపిసోడ్లో మనం వివరంగా తెలుసుకుందాం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.